ఉంది మీ విన్నపాన్ని విన్నది మీ ఆకాంక్షను అర్థం తెలుసుకున్నది దానికి అనుగుణంగా ప్రజాస్వామిక పద్ధతిలో గణతంత్ర తత్వంలో సంవిధానం ప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగా ప్రక్రియను చేపట్టింది మీ కల సాకారం చేయనున్నది एक प्रदेश में से दो प्रदेश बने। मैं चाहता हूं कि दोनों प्रदेश अब तेजी से आगे बढ़ें और जो भी वायदे हमने दोनों प्रदेशों से किए हैं उनको हम पूरा करेंगे। మిత్రులారా ఉమ్మడి రాష్ట్రం నుండి రెండు రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి ఈ రెండు రాష్ట్రాలు కూడా సమృద్ధంగా సప్రయోజనాలతో కావాల్సిన అన్ని రకాల సర్వతోముఖాభివృద్ధి సాధించడం ద్వారా ప్రగతి సాధించాలి అందుకోసం కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉంటుంది ప్రోత్సహిస్తుంది సహకరిస్తుందని మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను ప్రకటిస్తా ఉన్నాను अलग अलग पार्टियां चुनाव में लड़ रही हैं। सच्चाई ये है कि कांग्रेस पार्टी के बिना तेलंगाना नहीं बन सकता था। మిత్రులారా ఇది ఎన్నికల సమయం సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయి మీ రాష్ట్ర శాసనసభ కూడా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఈ తరుణంలో వివిధ పార్టీలు పోటీ పడతా ఉన్నాయి ఏవేవో మాటలు చెప్తా ఉన్నాయి కానీ వాస్తవం మీకు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం నిజమైంది సాధ్యమైంది అనేటువంటి విషయం మీరు గుర్తెరుగుతుందని తెలుపుతా ఉన్నాను बीजेपी और टीडीपी ने इसका विरोध किया। మిత్రులారా గమనించండి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అడుగడుగున అడ్డుపడ్డదన్న వాస్తవాన్ని దయచేసి గుర్తించమని నేను మనవి చేస్తా ఉన్నాను टीआरएस 2001 में बनी उससे पहले 40 कांग्रेस एमएलए ने रेजोल्यूशन दिया था तेलंगाना के बारे में। మిత్రులారా ఒక విషయాన్ని అమలారా ఒక విషయాన్ని గమనించండి 2001లో ఈ ఉద్యమం పేరు మీద పుట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కానీ అంతకన్నా ముందే 2000 సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు 40 మంది ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ గారికి రాతపూర్వకంగా విన్నవించారనేటువంటి వాస్తవాన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కాంక్షను వ్యక్తం చేశారనే విషయాన్ని గుర్తెరగమని మనవి చేస్తా ఉన్నాను और जब हमने बिल तैयार किया पार्लियामेंट हाउस में तेलंगाना का तो उसमें टीआरएस के लोग शामिल नहीं थे। మిత్రులారా మీకు ఈ విషయం కూడా తెలుసు ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసం పార్లమెంట్ లో ప్రతిపాదించే బిల్లు సమయంలో గాని పార్లమెంట్ లో బిల్లు ఆమోదం తెలపడం ద్వారా చట్టరూపం దాల్చేటువంటి సమయంలో గాని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ రాజ్యాంగ ప్రక్రియలో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పాత్ర గాని కనిపించడం గాని జరగలేదనే విషయాన్ని గమనించమని మనవి చేస్తా ఉన్నాను